జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్కారం. నా పేరు డాక్టర్ టిఎన్ వంశతిలక్. శ్రీమతి టిఎన్ సదాలక్ష్మి మాజీ మంత్రిని మరియు డాక్టర్ టివి నారాయణ గారు మాజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు మరియు 2016 పద్మశ్రీ అవార్డీ వారి యొక్క సుపుత్రుని. ఇద్దరు కూడా బొలారంలో జన్మించారు. నేను బొలారం బిడ్డని. నాకు ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఇప్పించినటువంటి గౌరవనీయులు పెద్దలు మాన్యులు అవతార పురుషులు శ్రీ నరేంద్ర మోదీజీ ప్రధానమంత్రి వర్యులు వారు మరియు అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, తెలంగాణ రాష్ట్రం యొక్క అధ్యక్షులు మాన్యులు శ్రీ కిషన్ రెడ్డిజీ మరియు లక్ష్మణ్ గారు మరియు నాకు సహకరించినటువంటి పెద్దలందరూ వారందరి కృషితోనే నాకు ఈ టికెట్ లభించింది కాబట్టి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. అట్లాగే మా మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీలో ఎవరైతే పోటీ చేస్తున్నారో బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఈటెల రాజేందర్ గారి సపోర్ట్ వల్లనే నాకు ఈ టికెట్ వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను. అట్లాగే మాదిగా పోరాట సమితి, రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగన్న వారి యొక్క సపోర్ట్తో నాకు ఈ టికెట్ లభించిందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అన్ని వర్గాల వారిని, మాలా, మాదిగ మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరినీ కూడా కలుపుకొని నేను తీసుకొని పోతాను. ఈ సందర్భంగా మాజీ బోర్డు సభ్యులు, ప్రస్తుత బోర్డు సభ్యులు, కంటోన్మెంట్ బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో రామకృష్ణ గారు, మల్లికార్జున్ గారు, సదాకేశవరెడ్డి గారు, దాని తర్వాత కొత్త పాత సభ్యులు అందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు. వారందరి కృషి వల్లనే నాకు ఈ టికెట్ సాధ్యమైంది కాబట్టి తప్పకుండా చాలా మంచి సువర్ణ అవకాశం. అక్కడ అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ కూలిపోయింది. అట్లాగే బీఆర్ఎస్ పరిస్థితి బాగాలేదు. అక్కడ చాలా విపరీతమైన పరిస్థితి ఉంది కాబట్టి మంచి అవకాశం ఉంది. అలాగే మన కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఊసరివల్లి కంటే కూడా చాలా దారుణమైనటువంటి వ్యక్తి. ఆయనని అందరూ ప్రజలు అసహ్యించుకుంటున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ కు సువర్ణ అవకాశం ఉంది. మీ అందరి సహాయ సహకారాలతో, పెద్ద చిన్న అందరి సహాయ సహకారాలతో సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నటువంటి నరేంద్ర మోదీ గారి స్లోగన్ ప్రకారం అందరం కలిసి తప్పకుండా కృషి చేద్దాం. భారతీయ జనతా పార్టీ యొక్క వివిధ అంగాలందరూ కూడా కలిసి పనిచేద్దాం. తప్పకుండా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో కాషాయ జెండాను ఎగిరిద్దాం. భారతీయ జనతా పార్టీలో మళ్లీ ఇంకొక అభ్యర్థిని తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి గెలిపించి ఒక రికార్డును స్థాపించి నరేంద్ర మోదీ గారికి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ వేడుకొని తప్పకుండా కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదంతో అత్యధిక మెజారిటీతో నేను గెలుస్తానని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉంది. దైవ ఆశీర్వాదంతో, తాడ్బంధమన్ గారి ఆశీర్వాదంతో, శ్రీరామనవమి సందర్భంగా వారికి అందరికీ శుభాకాంక్షలు. రాముడి ఆశీర్వాదంతో, అయోధ్య రాముని ఆశీర్వాదంతో మనం తప్పకుండా గెలుస్తామని చెప్పేసి నమ్మకంతో మిమ్మల్ని అందరి యొక్క సపోర్ట్ వేడుకుంటూ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.